కడపలో కలెక్టర్ పై దాడిని బీజేపీ ఖండించడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏం జరగలేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. ఏదైతే బీజేపీ నిన్న కొడంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏమీ జరగనట్టుగా మాట్లాడటం చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్యన ఏం అండర్స్టాండింగ్ అయిందో అర్థమవుతుంది. అటుపోతే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలలో బీఆర్ఎస్ ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఓపెన్ గా తెలంగాణలో కాంగ్రెస్ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదని చెప్తూనే ఉంది. రెండోది బీఆర్ఎస్ తప్పు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ ని అటాక్ చేసిరని చెప్పి మేము వాస్తవాలను ప్రజల మధ్యన తీసుకునే ప్రయత్నం చేస్తే బీజేపీ నాయకులు ఈరోజు బీజేపీ ముఖ్య నాయకులు ఈరోజు దాన్ని తప్పుపడుతూ ఏమి జరగలేదు, కాంగ్రెస్ వాళ్ళే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ విధంగా అని చెప్పడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారి అంటారు అతను, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. అటువంటి అధికారి మీద అటాక్ అయితే కూడా సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్న బీజేపీ కూడా అంత బాధ్యత లేకుండా మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్క తానులో ముక్కలే.